తొత్తులకి పొత్తులకి గాజువాక నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పనున్నట్లు విశాఖ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి అన్నారు. గాజువాకలో ఆయన మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో తనకి 1,00,000 పైగా మెజార్టీ వస్తుందని అన్నారు. ఓట్ల లెక్కింపు రోజున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని ఆయన తెలిపారు. గాజువాక నియోజకవర్గం విశాఖ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం మీద గొప్ప తీర్పు ఇవ్వబోతుంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన బీజేపీ గవర్నమెంట్కి, ఆ గవర్నమెంట్కి ఒత్తాసు పలుకుతున్న పార్టీలకి, తొత్తులకి, పొత్తులకి సరైన బుద్ధి చెప్పడానికి గాజువాక నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గాజువాకలో ఆ తొత్తులకి, పొత్తులకి ఎన్ని ఓట్లు వస్తాయో ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న మా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ ఓట్లు ఇవ్వడానికి ఇక్కడ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇన్ని వేల మంది ఉదయం ఇన్ని గంటలకే వచ్చి ఓట్లేస్తున్నారంటే వాళ్ళ మీద ఉన్న కసి, కోపం. నరేంద్ర మోడీ అనే వ్యక్తి, అమిత్ షా అనే వ్యక్తి ఈరోజు స్టీల్ ప్లాంట్ను 1,00,000 మందికి ప్రత్యక్షంగా, 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఈ గాజువాక నియోజకవర్గం అభివృద్ధికి, వైజాగ్ నియోజకవర్గం మొత్తానికి అభివృద్ధికి కారణమైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయటం అనేది ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలకి కసిగా మారింది. ఆ కసిలో నుంచే ఇన్ని వేల మంది ఓట్లేయడానికి సిద్ధంగా వచ్చారు. ఈ రోజు చెప్తున్నాను, రేపు బ్యాలెట్ బాక్స్ లెక్కేసే రోజు తెలుస్తుంది, ఈవీఎంలు ఓపెన్ చేసే రోజు తెలుస్తుంది. గాజువాకలో ఆ పార్టీ తొత్తులకు, పొత్తులకు ఎన్ని ఓట్లు వస్తాయో ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన సత్యారెడ్డి అనే నాకు హస్తం గుర్తుకి 1,00,000 ఓట్లు, 1,50,000 నుంచి 2 లక్షల ఓట్లు ఈ గాజువాక నియోజకవర్గంలో వచ్చి విశాఖ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలానే ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్, మణిపూర్ సంఘటనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలుపు కృషి చేస్తున్నాయి. థ్యాంక్ యూ గాజువాక ప్రజలారా, థ్యాంక్ యూ విశాఖపట్నం పార్లమెంట్ ప్రజలారా. ఇది చూస్తే అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మాదిరిగా మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్లు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందనలు. సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పల్లా శ్రీనివాసరావు. గాజువాక నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఓటుని గాజువాక ఎంపీపీ స్కూల్లో ఉదయాన్నే
సాధారణ పౌరుడి వలె లైన్లో నిల్చొని తన ఓటును వేశారు. అందరితో కలిసి మాట్లాడుతూ గతంలో తాను చేసిన మంచి పనులు, చేసిన అభివృద్ధి చూసి జనాలు ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అందరూ ఓటు వేయాలని నిర్లక్ష్యం చేయవద్దని, దేశ అభివృద్ధి కోసం చూడండి చెప్పారు. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని పల్లా నియోజకవర్గ ప్రజల్ని కోరారు. ఈరోజు అక్కడ ఓటింగ్ సరళి చూస్తే చాలా పాజిటివ్గా సైకిల్కి ఉమ్మడి కూటమికి వెళ్తుందండి. నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నది మాకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారం వస్తుంది, ఇక్కడ మేము గెలవబోతున్నామని, నేను గెలవబోతున్నాననే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. పబ్లిక్ మూడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా కసితో, నేను మొదట్లో కూడా మేము చెప్పాం చాలా సందర్భంలో, ఇది ఎలక్షన్ కాదు, రెవల్యూషన్. ఏపీలో ఈ ప్రభుత్వ తీరుని అందరూ కూడా నిర్వహిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వారు. ఈరోజు అది ఆ కసిని ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు. వాళ్ళు రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు, దాన్ని అన్ని 5 సంవత్సరాలుగా తీసుకుంటూ వచ్చారు. ఆ కోపాన్ని ఈరోజు ఈ ఓటు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందని. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుంది. మేము ఇక్కడ గెలవబోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు నమ్మకం అయితే మాకు చాలా కలిగిందండి. ఇక్కడ బూతులు అయిపోతుంది. మేము తెల్లవారి నుంచి కూడా బూతులు అన్నీ మానిటర్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం 100% మార్పు అయితే చూస్తుందని చెప్పి తెలియజేస్తారు. ఓటర్ చైతన్యం బాగుంది ఈసారి చెప్పాలంటే నిజంగా 2014 చూశాను, నేను 2009 చూశాను, 2014 చూశాను, 2019 చూశాను. 4 ఎలక్షన్. ఈ 3 అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేడా ఏంటంటే ఆ మిగతా అన్నిటికంటే చాలా భిన్నంగా జరుగుతుంది. భిన్నంగా అంటే ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్లో చూస్తుంటే పెద్ద లైన్స్ 200, 300 వచ్చి చూస్తుంటే ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నదానికి. నిన్న కూడా మీరు చూసే ఉంటారు, మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు. నిజంగా ఇది ఒక మార్పుకు నాందిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు మార్పు కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో చెప్పి. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు అదే మనం ఇంకా యువ ఓటర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో యువ ఓటర్స్ అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా జాబ్ రావాలి, బాబు రావాలి, జాబ్ రావాలి. అందులో జనసైనికులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ బూతుల్లో, అన్ని బూతుల్లో కూడా క్యాండిడేట్స్ అక్కడ ఉన్నారు, ఉండి విజయం వైపే చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం రాబోతుంది. అందరూ కూడా ఇటువైపు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుటుంబ సమేతంగా వచ్చి మింది జిల్లా పరిషత్ హై స్కూల్లో ఓటు వేశారు. అమర్నాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకి సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో ఈరోజు 4వ విడతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి మింది గ్రామంలో నా ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజాస్వామ్యాన్ని మనం కీర్తించేటువంటి విధంగా, వర్ధిల్లేటువంటి విధంగా ఈ అవకాశాన్ని, ఈ హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పాలనకి తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం. అందుకనే ఈరోజు ఉదయాన్నే 7 గంటల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కూడా క్యూ లైన్లో బారులు తీరి, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి దానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరూ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతను చేపట్టాలని చెప్పి ఆశిస్తూ, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వచ్చినటువంటి వారు, ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో కూడా సజావుగా
పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ సక్రమంగా జరగడానికి కావాల్సినటువంటి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా మన సిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చించి ఎక్కడెక్కడైతే గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అటువంటి వాటన్నిటికి కూడా అదనపు బందోబస్తు, అదేవిధంగా ఆర్మడ్ ఫోర్సెస్ కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలకు తావు లేకుండా చక్కగా పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంతా కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ ఏమి సమస్య లేదు. పోలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం కుటుంబ సమేతంగా క్యూ లైన్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సుస్పష్టంగా ప్రజలంతా కూడా మన నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడం కోసం, ఈ ప్రభుత్వాన్ని ఇంటిని సాగనంపడం కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని ఆదరించడం కోసం ప్రధానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా చూడాలి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ విజయం సాధించిన ఖాయం. భారీ సంఖ్యలో శాసనసభ్యులు వెలుపొంది పెద్ద మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడబోతుంది. అది ప్రజల యొక్క సంకేతం. ఇవాళ ఏ పోలింగ్ బూత్ చూసినా కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మరి యంత్రాంగ ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తప్పకుండా ఎన్డీఏ విజయం సాధించిన ఖాయం. ఓట్లు వేయడం కోసం నిలబడ్డారంటేనే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు. సార్ నేను జస్ట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ సార్ అంటే, అదేంటిది అమెరికా కదా అంటే, లేదు సార్ ఆల్ ద వే 9000 కిలోమీటర్స్ నేను ఫ్లై అయ్యి జస్ట్ ఓటు వేయటం కోసం, నా ఓటు సాగర్ నగర్లో ఉంది, నేను మీకు ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి ఉద్దేశం రావడం జరిగింది సార్ అంటే, ఏంటి దీనికోసం ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం అంటే, లేదు సార్ నేనే కాదు నాతో పాటు వేలాది మంది ఈరోజు అమెరికా లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేయాలని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరిగింది. చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. మనం కూడా చూసాం నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్, అది బై రోడ్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మందిగా అంటే టోల్ గేట్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే గతంలో మనం చూసేవాళ్ళం సంక్రాంతి పండగకి ఎట్లాగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా తయారీ అట్లా వచ్చేవాళ్ళు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి ఓట్లు వేయాలి. అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది, తెలంగాణలో కూడా ఈరోజు ఓటింగ్ ఉంది ఎంపీ ఎలక్షన్స్. అయినా సరే మాకు అక్కడ అది కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, మేము ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళంతా రావడం జరిగింది. లాస్ట్ 1 వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లో వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతా ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు, వాళ్ళు ఇచ్చిన స్పష్టత, దాంతోపాటు ఇటీవల జరిగిన పరిణామాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు, ఏదైతే ప్రజల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు, వీటన్నిటితో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన విస్తృతమైన ప్రచారం, ఇవన్నీ కలిపి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపన చేసే విధంగా ఈరోజు ఎన్నికలు జరగబోతామని నాకైతే, నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన, బ్రహ్మాండమైన ఆ పాజిటివ్ వేవ్. గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు మొన్నే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ సంబంధించిన అవన్నీ కూడా ఓటింగ్ అయింది. ఆ ఓటింగ్ లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది. ఏదైతే 80 to 90% అబవ్ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక అంచనాలు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కూటమి వేవ్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో, కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ గారు కలిసి లేఖిస్తారు. అలాగే జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎవ్రీథింగ్ సెట్. మరి భారీ మెజార్టీ, గతంలో ఎప్పుడు రాని ఒక భారీ మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈ రోజు మనకి ఫలితం రాబోతుంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే మిత్రపక్షమైన జనసేన, బీజేపీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సాయంత్రం దాకా పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా
అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది పొజిషన్. ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలనో లేకపోతే దీన్ని ఎలక్షన్లు వాయిదా వేయించాలో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మన వాళ్ళందరూ సంయమనంతో ఉండి ఆ పోలింగ్ చక్కగా కంప్లీట్ చేసుకొని ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని ఆ ఈవీఎం క్లోజ్ చేసి సీరియస్ గా ఉండి ఆ మిషన్లు బయటకు బయలుదేరే దాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈ రోజు. అందుకని అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒక మంచి ల్యాండ్ స్లైడ్ వ్యక్తితో కూటమిని గెలిపించాలి. మళ్ళీ రాష్ట్రానికి ఆ పూర్వవైభవం వచ్చే విధంగా అందరం కూడా ఇందులో పాల్పంచుకోవాలి అని చెప్పి మరొకసారి అప్పీల్ చేసుకుంటూ, మరి ఇప్పుడే నేను ఓటు వేసి మళ్ళీ నాకు కాన్స్టిట్యూన్స్ లో ప్రచారం ఉంది కాబట్టి అక్కడికి బయలుదేరడం కోసం రిక్వెస్ట్ చేసి ముందు ఓటేసి వెళ్తా ఉన్నాను. ఆల్ ద బెస్ట్. ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న కూటమి అభ్యర్థులకి, ఎంపీకి అలాగే ఎమ్మెల్యే కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మనం June 4th మంచి మెజారిటీతో అందరం గెలవబోతా ఉన్నాం. ఇది చూస్తే అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్లు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఇలాగే ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడేవాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి అదే